నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హెడ్సప్ చెప్పిన ఒక వార్తనిచ్చిండు. దాంతో పాటు అడుగడుగున బెదిరింపుల పరం అయినా గానీ అదే దౌర్జన్యం నడుస్తుంది. టీడీపీ నేతల దాష్టికంతో స్థానిక ఉప ఎన్నికలు మళ్ళీ వాయిదా పడ్డాయట కొన్ని. ఉప ఎన్నికలు ఎంపీపీలు ఒక 4, వైస్ ఎంపీపీలు 2, ఉప సర్పంచ్ 1 మొత్తం 7 ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఒక జెడ్పీ చైర్మన్ వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్మన్ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీలు మిగతా వైస్ ఎంపీపీలు అన్నీ కలిసి దాదాపు 50 వరకు జరిగినాయి. దాంట్లో అత్యధికంగా 39 స్థానాలు వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. మిగతాయి తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవి గెలిచినాయి. దాని సందర్భంగానే ఆయన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకి హ్యాట్సాప్ చెప్పిండు. ఎందుకంటే ఇన్ని బెదిరింపులు, ఇన్ని ప్రలోభాలు, ఇన్ని ఒత్తిళ్లు, ఇన్ని అక్రమ కేసులు ప్రభుత్వం డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని బెదిరించినప్పటికీ ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన కార్యకర్తలు, పార్టీ అంటే ఎంపీటీసీలు గానీ, జడ్పీటీసీలు గానీ ఎక్కడ ధైర్యం చేయకుండా వాస్తవంగా ఇది ఒక రకంగా ధైర్యమే, ఇది మామూలు విషయం కాదు. ఇయాల కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం ఉన్న తీరు 164 స్థానాలతోనే అఖండమైన మెజార్టీ సాధించింది. తిరుగులేని మెజార్టీ. 11 స్థానాలకు పడిపోయింది వైఎస్ఆర్‌సీపీ. ఒక రకంగా దిగాలుగుండాల. ఆ పరిస్థితుల్లో స్వయానా రాజ్యసభ మెంబర్లు భారత అత్యున్నత సభ, రాజ్యసభ అంటే భారతదేశంలో అత్యున్నత చట్టసభ రాజ్యసభ. ఆ రాజ్యసభ మెంబర్లు కూడా, సభ్యులు కూడా అనేక రకాల ప్రలోభాల, భయాల లేకపోతే ఆందోళన తెలియదు కానీ రాజీనామా చేశారు. ఇప్పటికే ఒక 4-5 వరకు. ఎమ్మెల్సీలు అయితే ఇంకా 5 రాజీనామా చేశారు. అట్లాంటి చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థాయి నాయకులే భయానికి, ఆందోళనకి, ప్రలోభాలకు, రకరకాల ఒత్తిళ్ళకి తలొగ్గి రాజీనామా చేశారనే చర్చ బయట జరుగుతుంది. అంత పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు కూడా బెదిరింపులకి భయపడినా, ప్రలోభాలకి లొంగినా, కానీ కేవలం గ్రామ స్థాయిలో ఉన్న ఎంపీటీసీ ఎక్కడ కూడా భయపడకుండా ఇలా పార్టీ జెండాను పట్టుకొని అట్లే ముందుకు పోయిండు. కాబట్టి ఆయనకి వాళ్ళకి హ్యాట్సప్ అని చెప్పిండు. మిమ్మల్ని చూసి గర్విస్తున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయంపై వైఎస్ జగన్ హర్షం. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎదురొడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టారు. బెదిరింపులు, ప్రలోభాలకు లొంగక ధైర్యంగా నిలబడ్డారు. క్లిష్ట సమయంలో మీరు చూపిన ధైర్యంతో పార్టీకి ఉత్తేజం వచ్చిందని చెప్పి వాస్తవం ఇది. ఈ పరిస్థితులలో రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళే మా రాజీనామాను ఆమోదించిన మహాప్రభు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టే పరిస్థితి చైర్మన్‌కి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య ఎంపీటీసీ అంటే గ్రామ స్థాయి నాయకుడు, మండల స్థాయి ఇంకంతకంటే ఎక్కువ ఉండదు. వాళ్ళ 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 ఎంత వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, ఏదో చిన్న చిన్న బతుకు తెరువు కోసం చేసుకునే ఆ స్థాయి ఉన్నోళ్ళు కూడా ఎక్కడా కూడా తలొగ్గలే. చాలా బెదిరింపులు చేశారు. చాలా ప్రలోభాలు చేశారు. మనం ఫోటోలు, వీడియోలు చూసినాం. స్వయాన మహిళలను కూడా చున్నీ పట్టి గుంజిన ఘటన ఏదో నిన్న పేపర్‌లో వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో నిలబడి, ఎదురొడ్డి ఇలా వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కేడర్‌కి ఒక ఉత్తేజాన్ని ఇచ్చారు. మీరు నాయకులంటే, మీరు కార్యకర్తలంటే అని చెప్పి ఆయన వాళ్ళకి హ్యాట్సప్ చెప్పిండు. చెప్పాలి కూడా. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. అంత సన్న సాదాసీదా విషయం కాదు. ఇయాల కూటమిని తట్టుకొని నిలబడటం అంటే, ఎందుకంటే అధికార పార్టీ చాలా బలమైన పార్టీగా గెలిచింది. ఆ పరిస్థితిలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఎక్కడో ముంబై నుంచి వచ్చిన జత్వాని కేసుని అడ్డం పెట్టి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. వల్లభనేని వంశీ లాంటోళ్ళని, ఇప్పటికే నందిగామ సురేష్ లాంటోళ్ళు జైల్లో ఉన్నారు. జైల్లో పెట్టారు. పోసానిని జైల్లో పెట్టారు. రేపో మాపో విడుదల రజనీ పైన కేసు. రకరకాల అంటే మంత్రులు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టిన పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నా కానీ, సామాన్య గ్రామ స్థాయి కార్యకర్త ఎక్కడ ధైర్యం చేయకుండా నిలబడి కొట్లాడి గెలిపించిండు వైఎస్ఆర్‌సీపీ జెండానని చెప్పి ఆయన ఇచ్చిండు. ఇది ఒకటైతే ఇంకనే అడుగడుగునా బెదిరింపుల పర్వం మొన్న కొన్ని వాయిదా పడ్డాయి. ఈ గొడవలతోని, ఘర్షణలతోని వాయిదా పడితే అయి మళ్ళా నిన్న కూడా అదే పరిస్థితి అట, ఉప ఎన్నికలు జరగలే. అంటే ఎక్కడెక్కడికి పోలీసులను అడ్డం పెట్టైనా కనీసం గెలవాలనే ఒక లైన్‌లో చేశారు. అది ఒక వార్త అయితే, ఇంకోటి దారి తప్పిందట దర్యాప్తు. లైంగిక వేధింపులకు గురైన ఫార్మసీ విద్యార్థిని కేసు నీరుగార్చే కుట్రలు, నిందితుడు దీపక్‌కు టీడీపీ ఎమ్మెల్యేకు మరిదట. ఘటన జరిగిన 3 రోజుల దాకా అంతా గోప్యం. పోలవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రవరం రాలేరా? నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబ సభ్యులు డిమాండు. హోంమంత్రి స్పందించకపోవడంపై మహిళా సంఘాల మండిపాటు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న పవన్ ఎక్కడ? ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. దాని అర్థం ఇదేనా? దారి తప్పిందట దర్యాప్తు. రాజమండ్రిలో ఒక ఫార్మసీ విద్యార్థిని పైన
వేధింపులకు గురి చేసిండు. ఆ కళాశాలలో ఉన్న ఒక కిమ్స్ బొలినేన్ అని ఉంటది. దాంట్లో ఉన్న ఒక అంటే ఇంపార్టెంట్ పర్సన్. వేధింపులకు గురి చేస్తే ఆ దర్యాప్తు లేదు. దర్యాప్తుని దారి పట్టిస్తారట. మహిళలపైన, విద్యార్థులపైన, అమ్మాయిలపైన ఎవరైనా చెయ్యేస్తే, దాడి చేస్తే, ఆత్మహత్యకి పురిగొల్పితే, లేతే హత్యలు చేస్తే, అత్యాచారాలు చేస్తే, ఆ ప్రయత్నం చేసినా వాళ్ళకదే ఆఖరి రోజన్నారు. ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారనడు అనేక సందర్భాలు. ఈ రాష్ట్రంలో మార్పు కోసం నేను రాజకీయాల్లోకొచ్చినా ప్రశ్నించే గొంతన్న పవన్ కళ్యాణ్ అనడు. హోంమంత్రి వంగలపూడి అనిత గారనరు అదే వాళ్ళకి ఆఖరి రోజని. ఎవరికి ఆఖరి రోజు? అంటే బాధితులకా? లేకపోతే నిందితుడికా? అంటే ఇయాల నిందితుడికి కాదు, బాధితుడికి ఆఖరి రోజు లెక్క ఉంది కథ. ఇక అదే మళ్ళా. ఇది ఒకటోది కాదు. ఈ కేసు కూడా అదే. రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్‌లో ఫార్మసీ విద్యార్థినట పాపం డైరీలో సూసైడ్ నోట్ రాసుకుంది. ఒకవేళ నిజంగానే ఆ నోట్ గిట్ల బయటికి రాకుండా ఉంటే, ఆ అమ్మాయి ఏదో వేరే వేరే ఇష్యూస్‌లో చేసింది అనేటోళ్ళు. కానీ అనూహ్యంగా అది బయటికొచ్చింది. ఇయాల ఏం చెప్పాలో తెలవని పరిస్థితి. ఇగో ఇది. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావు బతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతుందని అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఈ నెల 23న ఇప్పుడు కాదు వారమైంది. ఈ ఘటన జరిగితే 3 రోజులుగా గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు అట. దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతుందని ఈ దువ్వాడ మాధవరావు దీపక్ అనే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి మరిదట. ఇంకొక తెలుగుదేశం పార్టీ నాయకుడు బావమరిదట. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను తాట తీస్తా అన్నా, హోంమంత్రి గారు అదే ఆఖరి రోజన్నా, చంద్రబాబు నాయుడు గారు సహించేది లేదన్నా, ఇది కేవలం కొన్ని పార్టీలకి తెలుగుదేశం పార్టీలో లేదా కూటమి పార్టీలో చేసిన వాళ్ళకి ఇది వర్తించదనా దీని అర్థం? ఆ పాలసీ మీరు తీస్తున్న తాట, మీరు తీస్తున్న తోలు దీనికి వర్తించదా వీళ్ళకి? అనేది వాళ్ళు రోడ్డెక్కి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి కనీసం పరామర్శించే సమయం లేదా? ఎవరిని కాపాడేందుకు ఈ తాత్సారం అని చెప్తున్నారు. నిందితుడు టీడీపీ నేతలకు బంధువట. ఈ కేసులో అరెస్ట్ అయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకి మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పనిచేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతలకు అల్లుడు కూడా అవుతాడట. ఈ కేసు నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలోనే సీసీ ఫుటేజ్ ఎక్కడ అసలు? అమ్మాయి విక్రోనైమ్ అనే ఒక 10 mg మత్తు ఇంజెక్షన్ తీసుకుందని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆ మత్తు ఇంజెక్షన్ ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె తీసుకుందా? ఎవరన్నా బలవంతంగా ఇచ్చి చంపటానికి ప్రయత్నం చేశారా? హాస్పిటల్‌లో సీసీ ఫుటేజ్‌లు ఉంటాయి. ఎందుకు బయటికి తీయట్లే? అనేది ఇంతవరకు లేదు ఇన్వెస్టిగేషన్. దీనిపైన ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, హోంమంత్రి గారు స్పందించట్లే. మళ్ళీ అందరూ అక్కడే తిరుగుతుర్రు. రాజమహేంద్రవరం చుట్టే తిరుగుతుర్రు. ఎక్కడో ముంబైలో ఉన్న కదంబరి జత్వాని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం అసలు ఆమె బయటికి రాని ఇష్యూని ఆమెను పట్టుకొచ్చి స్పెషల్ ఫ్లైట్‌లలో కేసులు పెట్టించారు. సంతోషం. చేయాలి మహిళల కోసం. మరి ఏమో మహిళ కాదా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకి డైరీలో పెట్టుకుంది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఎందుకు ముందుకు పోవట్లే? ఏంది ఈ తాత్సారం? అనేది వాళ్ళు అడుగుతారు కుటుంబ సభ్యులు. కఠినంగా శిక్షించాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడైనంత మాత్రంలో, పచ్చబిళ్ళ చూపించినంత మాత్రంలో అత్యాచారాలు మంచి అయిపోవు. మహిళలపైన చేసిన దాడులు మంచి అయిపోవు. మంచి పని కింద రాదది అనేది వాళ్ళు చెప్తున్నా. అయినప్పటికీ దర్యాప్తు అయితే దారి తప్పుతుందట. మరి ఇక పవన్ కళ్యాణ్ అయితే అడ్రస్సే లేడు. ఆయన ఎడిపోయిండో తెలవట్లే అసలు. ప్రశ్నిస్తా అన్న ఆయన అసలు అడ్రస్ లేడు. ఆయన కేవలం ప్రశ్నించేది వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన మహిళలపైన ఉన్న సోషల్ మీడియాలో పెడితే ప్రశ్నిస్తాడు. లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికో, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఆపద ఉందంటే ప్రశ్నిస్తాడు. తప్ప ప్రజల కోసం ప్రశ్నిస్తున్నట్టు లేదు. ప్రజల కోసం ఏ రోజు కూడా ప్రశ్నించిన దాఖలాలు కనిపించట్లే. ఆయన ఆవేశం అంతా అప్పుడు ఉగ్ర రూపం దాలుస్తాడు. కింద మీద ఇతడు జుట్టు ఇట్లా అంటాడు, చేతులు ఇట్లా అంటాడు, కాళ్ళు ఇట్లా అంటాడు, ఆగమాగం చేసి సినిమాలు చేసినట్టు చేస్తాడు. ఆ ఉగ్రం ఇప్పుడెందుకు రాట్లా? పేద ప్రజలు, మహిళలు, అమ్మాయిలపైన దాడులు జరుగుతుంటే, దట్టు తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి చేస్తే మీకేంది మాట్లాడకపోవడానికి? జనసేన కాదు కదా! ఆ నాయకుడు జనసేన అయితే నిజంగానే మా పార్టీ కాబట్టి కిమ్మున్నా అనొచ్చు. ఇది ఒక వార్త అయితే ఇంకోటి ఎస్సీ వర్గీకరణపైన నిన్న మాదిగ సంఘాల జేఏసీ ఏపీకి సంబంధించి సమావేశమయ్యారు. దాంట్లో ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ కాదు చేయాల్సింది అసెంబ్లీలో చట్టము అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు
అసలు దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన అనుభవం నాకేముంది అన్నాడు. వాస్తవంగా చేసిండు గతంలో. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని చట్టం చేస్తే అయిపోద్ది కదా! ఇయాల 2/3 కాదు, మొత్తానికి మొత్తం మీరే ఉన్నారు కదా సభ్యులు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు, వాళ్ళు రావట్లే. 164 మంది కూటమి సభ్యులే ఉన్నారు. 164 మందితోని ఏకగ్రీవంగా చట్టాన్ని చేసి వాళ్ళకి మేలు చేయాలి తప్ప మళ్ళీ ఆర్డినెన్స్‌లు ఎందుకు దీనికి? దీంట్లో ఆర్డినెన్స్ మతలబ్ ఏంది మళ్ళా? మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోవడానికి అవకాశం ఇస్తారా అనేది వాళ్ళు అడుగుతున్నది. ఈ ఆర్డినెన్స్‌లతోని కాదు, మభ్యపెట్టొద్దు, అసెంబ్లీలో చట్టం చేయాలని. టీడీపీ కూటమి ప్రభుత్వానికి మాదిగ సంఘాలు చేసి డిమాండ్ చేసింది, తెలంగాణ తరహాలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించాలి. రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ అమలు చేయాలి. వర్గీకరణపై చట్టం తెచ్చేందుకు వైఎస్ జగన్ సహకారం తీసుకోవాలి. వర్గీకరణపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని తప్పుపట్టిన జేఏసీ. ఎస్సీ వర్గీకరణ చట్టం కాకుండా అడ్డుకునేందుకు ఆర్డినెన్స్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్రకు తెరదీశారని, తమకు కావాల్సింది ఆర్డినెన్స్ కాదని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చట్టం చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని మాదిగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందట. వాస్తవంగా ఈ ఆర్డినెన్స్ ఏంది, ఆర్డినెన్స్ అనుకున్న మతలబ్ ఏంది అనేది పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాలల కమ్యూనిటీ ఎక్కువ ఉంది. అటు మాలలకి ఇటు మాదిగలకి దూరం కాకుండా చేసుకోవడానికి ఇది ఒక, అంటే పాము చావొద్దు కర్రెరగొద్దు. అంటే మాదిగలకి ఇచ్చినట్టు ఉండొద్దు, ఇచ్చినట్టు ఉండొద్దు, మాలలకి చెడగొట్టినట్టు ఉండొద్దు. ఈ కథ ఏమైనా చేస్తున్నా అనిపిస్తుంది. అంటే మాలలు పిలుచుకొని మీకెందుకు, నేను చేసే చట్టం కాదు ఆర్డినెన్సే, ఇబ్బంది లేదు అని చెప్తుండా, లేదా మాదిగలకు పిలుచుకొని ఆర్డినెన్స్ చేస్తానా, నెక్స్ట్ చట్టం చేస్తా అని చెప్తుండా. ఏమో కానీ మొత్తానికి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు. ఏంది దీని వెనక ఉన్న పెద్ద కుట్ర ఉంది, మాకు ఆర్డినెన్స్లు వద్దు, తెలంగాణ ప్రభుత్వం పక్క రాష్ట్రమే కదా, వాళ్ళు ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఆర్డినెన్స్ని చట్టాన్ని చేశారు, మీరు ఎందుకు చేయరు? ఇది దీనికంటే ముఖ్యమైనది ఏముంది వాస్తవంగా? అది పెద్ద సమస్య. ఒకరోజు సమావేశం పెడితే అది అయిపోయాయి. ఆ సమావేశం పెట్టి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంటు, మీరే మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ చేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు. మళ్ళా మందకృష్ణమాది గారు పదే పదే మాదిగలకు ఆరాధ్యాయం చంద్రబాబు నాయుడు గారే అని చెప్తుండు. ఇవన్నీ ఉన్నాక మీరు దానిపైన కమిట్మెంట్ ఉన్నాక చట్టం చేస్తే ఏందనేది వాళ్ళు అంటుంది. ఇది ఒక వార్త. దీంతోపాటు వైఎస్ జగన్ పైన మందకృష్ణ విమర్శలు సరికాదని కూడా వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు మాదిగలో దండోరట. సొంత రాజకీయ పార్టీ పెట్టిన మందకృష్ణ మాదిగ ఆనాడే వర్గీకరణ ఉద్యమం నుంచి వదిలిగారు. ఆయనకి ఈ ఉద్యమంతో సంబంధం లేదు. విభజన సమయంలో తాను తెలంగాణ వాడినని స్వయంగా చెప్పిన కృష్ణమాదిగ ఆంధ్రాకు నాయకుడు ఎలా అవుతారు? వర్గీకరణ అంశంపై వైఎస్ జగన్కు ఏమాత్రం సంబంధం లేదు. ఆయనను ఈ వ్యవహారంలోకి లాగొద్దు. జగన్పై మందకృష్ణ మాదిగ విమర్శలు సరికాదు, ఆంధ్రాలో పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోమని కూడా మందకృష్ణ మాదిగ పైన విమర్శలు చేశారు వీళ్ళు. ఒకవైపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఒక డిమాండ్ పెడుతున్నాయి, ఆర్డినెన్స్గా చట్టం చేయాలని. అదే ఆర్డినెన్స్ని పెద్ద గొప్ప జరిగినప్పుడు చెప్తున్న మందకృష్ణ మాదిగ, ఆడ జరిగిన చట్టం కాదు, ఆర్డినెన్స్ మాత్రమే. దానికే సంబరాలు చేసుకోండి, అద్భుతాలు జరిగినాయి, ఇది జరిగినాయి అనుకుంటూనే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. జగన్మోహన్ రెడ్డి అడ్డంకి కొనడు ఎస్సీ వర్గీకరణ కాదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం ఏంది, జగన్మోహన్ రెడ్డి ఉన్న స్థాయి ఏంది? అలా 11 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ అడ్డంగా నిలువుగా పొడుగుగా అడ్డుకొని ఆగిద్ది అది చిన్న లాజిక్. దానికి మర్చిపోయి ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఇవాళ ఎంఆర్పిఎస్ పేరుతోని ఎస్సీ వర్గీకరణ కోరుకొని 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్న వ్యక్తిగా ఇవాళ అధికారంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తెచ్చి చట్టం చేయాలి ఆర్డినెన్స్ కాకుండా. ప్రతిపక్షంలోని జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని విమర్శించడం వల్ల మీకేం వస్తుంది? దాన్ని రాజకీయం చేయడానికి తప్ప దానివల్ల ఏమవుతుంది? అది మాదిగలకు నష్టం జరిగింది. ఎప్పుడైతే మీరు జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేశారో, ఇప్పుడు మాలలు ఏం చేయాలి? ఇప్పుడు మాలలు జగన్మోహన్ రెడ్డిని పోగొడాలి. ఇప్పుడు ఏమైతే డీవియేషన్ వస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైంది అంటే, నేను వర్గీకరణ చేస్తే మాలలంతా జగన్మోహన్ రెడ్డి సైడ్ అవుతారేమో, కాబట్టి దీన్ని ఏదో పెండింగ్లు పెట్టాలి, పాము చావకుండా కర్రెరగకుండా అనే పద్ధతిలో ఉండే అవకాశం ఉంది. ఇది మందకృష్ణ మాదిగ రాజకీయాలు కాకుండా కేవలం వర్గీకరణ ఫలాల గురించి ఆలోచించాలని వాళ్ళు చెప్తున్నారు. అయినా నీకేం పని, తెలంగాణ వాడివి అని నువ్వు చెప్పి, తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ బిడ్డనని చెప్పి ఇలా ఆంధ్రాకి వచ్చి నువ్వు ఎట్ నాయకుడు అవుతావు అని నువ్వు ఎప్పుడో మహాజన సమితి ఏదో పెట్టిండు, పార్టీ పెట్టిండు. సొంత పార్టీ పెట్టాక నీకు ఉద్యమంతోనే పని, నీకెక్కడ దండోర ఉద్యమం ఉంది, నువ్వు దాంట్లో ఎట్లున్నట్టు అవుతావు అని వాళ్ళు ఆయన కూడా కార్నర్ చేశారు, కూటమిని కార్నర్ చేశారు. పౌరుల హక్కుల బాధ్యత కోర్టులు పోలీసులదే, పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. భావప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందట. స్వేచ్ఛగా ఆలోచనలు అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితం గడపడం అసాధ్యమవుతుంది. విచారణకు స్వీకరించదగ్గ నేరం కాదని ప్రాథమిక విచారణ తేలితే ఆ విషయాన్ని పోలీసులు సదరు ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి.
తద్వారా ఫిర్యాదుదారు తనకున్న ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలు మరో అభిప్రాయంతో విభేదించలేం విభేదించాలే గాని వాటిని అణిచివేయకూడదు. విభేదించవచ్చు గానీ గౌరవించాల. విభేదించవచ్చు గానీ అణిచివేయొద్దు. అంటే సపోజ్ ఒక ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం పనితీరు బాగాలేదు. ఈ విషయంలో ఈడ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. చెప్పినప్పుడు మీరు లేదు లేదు మేము మంచినే చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ నువ్వు అనటానికి ఏం లేదు, నీ గొంతుని నులిమి చంపేస్తావు అంటే తప్పు అని చెప్పి కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిన్న చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది పౌర హక్కుల బాధ్యత కోర్టులు, పోలీసులది. అసలు పౌర హక్కులను కాపాడాల్సింది మొట్టమొదటి పోలీసులు. ఒకవేళ పోలీసులు కాపాడలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తే కోర్టులు ఉన్నాయి. మన ఇద్దరమే ఇలా కోర్టులు పోలీసులను కలిసే పౌర హక్కుల్ని ఆర్టికల్ 21 కాపాడాలి. స్వేచ్ఛగా మాట్లాడే, స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే, స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం. ఒకవేళ దానికి డిఫర్ కావచ్చు, ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఇంకోటి డిఫర్ కావచ్చు. అది తప్పు, ఆయన చెప్పేది అబద్ధం అని చెప్పుకోవచ్చు, వివరణ ఇవ్వచ్చు. కానీ అది చెప్పడమే తప్పు. చెప్తే కేసులు పెడతా అంటే ఆర్టికల్స్కి అర్థం లేదు, రాజ్యాంగానికి అర్థం లేదు, ఆర్టికల్ 21కి అర్థం లేదు, ఏ ఆర్టికల్కి అర్థం ఉండదు. నువ్వు మాట్లాడటమే తప్పు అంటే ఇది రాజరికం అయింది, ప్రజాస్వామ్యం ఎట్లయితే? మేము చేసిన పనిని నువ్వు ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, దాని గురించి అసలు బయట వ్యక్తం చేయదు నీ అభిప్రాయాన్ని అంటే అది ప్రజాస్వామ్యం కాదు, ప్రజలతోని నడిచే వ్యవస్థ కాదు, అది రాజులతో నడిచే రాజరికం అయింది అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ ఇవాళ ఏపీలో అక్రమ కేసులు, దందాలు, రకరకాల ఇబ్బందులు నడుతున్నాయి. అసలు ఏ కేసు ఎందుకు పెడుతున్నారో తెలియదు, ఆ కేసు ఎప్పుడు జరిగిందో తెలియదు, దాని డ్యూరియేషన్ ఏంది, లిమిటేషన్ ఏంది, ఏది లేదు. డైరెక్ట్గా కేసు పెట్టడం లోపటేయటం, కేసు పెట్టడం లోపటేయటం కథ నడుతుంది. అంటే దీన్ని బట్టి పోలీసులు మరి పౌర హక్కులను కాపాడుతున్నట్ట, కాలు రాస్తున్నట్ట. అంటే కాలు రాస్తున్నట్టే అర్థమవుతుంది. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, పార్టీ కేసులకు ప్రజాధనము ఇచ్చారట. లూద్రాకి 2,86,00,000 రూపాయలు సమర్పణ చేశారట. వైఎస్ఆర్సీపీ నేతలపై నమోదైన 4 కేసులు వాదించినందుకు పెద్ద మొత్తంలో గవర్నమెంట్ ఇచ్చిందట ఫీజు. 2,86,00,000 చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కార్యాలయాలపై దాడి కేసులో 1,25,00,000, చంద్రబాబు ఇంటి దగ్గర ఘర్షణ కేసులో 60,00,000, రఘురామకృష్ణరాజుకి 65,00,000, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 10,00,000. వీటికి అదనంగా లూద్రా క్లర్కులకు ఒక 26,00,000 చెల్లింపట. మరి దీన్ని ఏమంటారు? అది ప్రైవేట్ కేసులు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి సంబంధం లేని కేసుల్లో సిద్ధార్థ లూద్రా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతమైన అడ్వకేటు. ఆయనకి 2,86,00,000 ఏ లెక్కలో చెల్లిస్తారు, ఏ ఆడిట్ దానికి ఒప్పుకుంటుంది? ఇది ఏ నీతి, ఏ నైతిక విలువ? దీని గురించి ఎక్కడ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు రాయరు. ఇది చాలా అద్భుతమని రాస్తారు. అవును, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవద్దా, ప్రభుత్వం తెలుగుదేశం పార్టీదే కదా అనే పద్ధతి కూడా ఉంది, చెప్పలేము. కాబట్టి సిద్ధార్థ రుద్రకి ప్రజాదానం ఇచ్చారట. ఇది ఒకటో దఫా అనుకుంటా, ఇంకా ఎన్ని అవుతాయో చూడాలి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. ఏఈ డీప్ టెక్నాలజీకి పెద్దపేట. ఏపీకి తీసుకొచ్చిన ఐటీ పాలసీ దేశానికే మార్గదర్శకం ఉంది. ఐఐటి మద్రాస్ భాగస్వామ్యంతో ఏపీలో క్వాంటమ్ వ్యాలీ అట. ఏఈ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీకి పెద్దపేట వేస్తారట. ఏపీలో ఇక అదే భవిష్యత్ అట. పేద మైనార్టీ సోదరుడింటికి మంత్రి లోకేష్ వెళ్ళినట. ఆకస్మికంగా సందర్శన, యోగక్షేమాలపై ఆరోప్. షహీద్ షా కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్. ఇందులో పాల్గొన్న యువనేత కుటుంబ బాధ్యత తీసుకుంటానని చెప్పిండట. ఇల్లు నిర్మించిస్తానని హామీ ఇచ్చిండట. ఒక పేద ముస్లిం ఇంటికి వెళ్ళిండట ఆకస్మికంగా. ఆయనకి ఇల్లు నిర్మిస్తా, కుటుంబ బాధ్యత తీసుకుంటానట. ఇది కాదు, మంచిదే, సంతోషం. కానీ ఇట్లాంటివి కాకుండా పాలసీ తీసుకోవాలి. పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా పైకి తేవాలో చూడాలి. మీరు ఏదో ఒకళ్ళింటికో ఇద్దరింటికో పోలేస్తారు, వాళ్ళకు ఒక ఇల్లు కట్టియచ్చు, వాళ్ళ కుటుంబాన్ని చూడవచ్చు. మొత్తం వ్యవస్థ, మొత్తం కమ్యూనిటీ ఏం కావాలి అనేది, దాన్ని ఎట్లా పైకి తీసుకురావాలనే విషయాలపైన ఆలోచిస్తే మంచిది. రాజకీయ నాయకులు ఏంటంటే ఈ ఫోకస్ కోసం, ప్రచారం కోసం పోతే దానివల్ల ఏం ఉండదు. రైట్. మోడీ నెంబర్ 1 అట. సెకండ్ ప్లేస్లో అమిత్ షా ఉన్నాడట. 14వ స్థానంలో చంద్రబాబు, 28వ స్థానంలో రేవంత్ రెడ్డి. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 వరల్డ్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితా విడుదల చేసిందట. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది 2025లో పవర్ఫుల్ లీడర్లు ఎవరు ఇండియాలో అని తీస్తే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ అట, అమిత్ షా సెకండ్ అట. ఇక వాళ్ళిద్దరే అవుతారు ఆబ్వియస్లీ, ఈ వేరే మార్గం లేదు కదా. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ చేసి రాహుల్ గాంధీ మొదటి స్థానం అంటే బతుకురా ఉంటాడు ఆడ? లేకపోతే ఇంకో అరవింద్ కేజ్రీవాల్, లేకపోతే ఇంకొక ఆయన నెంబర్ 1 లీడర్ అంటే ఉంటాడా? కాబట్టి ప్రధానమంత్రి తర్వాత హోంమంత్రి వాళ్ళిద్దరే వాస్తవంగా దేశాన్ని ఎలా వాళ్ళ హ్యాండ్స్లోనే పెట్టుకొని నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళే నెంబర్ 1, 2 అవుతారు. ఇక దాని తర్వాత
మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 స్థానం అట, తెలంగాణ ముఖ్యమంత్రి 28 స్థానం. ఇక పవన్ కళ్యాణ్ గారు 70 78కు తీసుకుపోయారు ఆయన్ని. సరే ఇక ఆయన పరిస్థితి, ఎందుకంటే ప్రశ్నిస్తానంటాడు, ప్రశ్నించట్లే. అందుకే 78కి పోయినట్టుంది. ఆ ప్రశ్న కొన్ని సందర్భాల్లోనే అవుతుంది పాపం ఆయనకి. ఏదో మామూలుగా ఉగ్రం వచ్చినోడికి ఇట్లా వద్దుగా, ఉగ్రం వచ్చినప్పుడే మాట్లాడుతున్నాను గానీ, ఉగ్రం రానప్పుడు సైలెంట్ అయితుండు. కాబట్టి ఆయన 78, 70 తర్వాత స్థానాలలో ఉండు. 100 మంది పవర్‌ఫుల్‌లో మోడీ, సెకండ్ ప్లేస్‌లో అమిత్ షా. ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇచ్చిన దాంట్లో ఒకటి వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. మయన్మార్, థాయిలాండ్ అల్లకల్లోలం అయిందట భూ ప్రకోపం. రిక్టర్ స్కేల్‌పై 7.7, 7.2, 6.4 నమోదు. మొత్తం 6 సార్లు వచ్చిందట విధ్వంసం. నిన్న మయన్మార్‌లో, థాయిలాండ్‌లో భూకంపం వచ్చింది. 12 నిమిషాల వ్యవధిలో 3 వరుస భూకంపాలు వచ్చినాయట. 150 మంది నిన్నటికే చనిపోయారు. ఇప్పుడు ఎంత అయిందో అది. చాలామంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నారట. పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోయినాయట. మన ప్రధానమంత్రి ఆదుకుంటాం, ఎలాంటి సాయానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రధాని మోడీ తక్షణ స్పందన. ప్రపంచ దేశాల సాయానికి మయన్మార్ అభ్యర్థన అట. పాపం చాలామంది చనిపోయారు పాపం. అతాటుకు వచ్చిందట. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంతమంది వీఐపీలు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఏమి సేఫ్ ఉన్నారు, బయటకు వచ్చారు. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉన్నారట అక్కడ. అంటే తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాకపోతే సేఫ్గానే బయటకు వచ్చారు. ఇది ఒకటైతే 47 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇచ్చారట. దాంట్లో టీడీపీకి 37 అట, జనసేనకు 8, బీజేపీకి 2. మరో 2 వారాల్లో అన్ని మార్కెట్ కమిటీల నియామకాలు. మాలల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్ల నియామకం. సుదీర్ఘ కసరత్తు అనంతరం 3వ జాబితా ప్రకటించిన సీఎం చంద్రబాబు. నూతన సమాచారంతో పదవుల భర్తీ. ఇది మార్కెట్ కమిటీలు నిన్న ఇచ్చారు 47. నామినేటెడ్ పదవులు కొన్ని వందల సంఖ్యలో వస్తాయి అన్నారు. 47 నింపడానికి చాలా రోజులు పట్టింది. సుదీర్ఘంగా కసరత్తు చేశారట ఈ 47 కమిటీలు నింపడానికి. తలకు మించిన భారం అయింది చంద్రబాబు నాయుడు గారికి. ఏ పదవి వచ్చినా అది పెద్ద ఇక ఏది మన నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంది దాన్ని కేటాయించడానికి. బీజేపీ వాళ్ళు ఏం గుంజుకుంటారో తెలియదు, జనసేన ఏం గుంజుకుంటారో తెలియదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం అడుగుతారో తెలియదు. మొత్తాన్ని 47 భర్తీ చేస్తే టీడీపీ 37, జనసేన 8, బీజేపీ 2 అట. పడి లేచిన ప్రతిసారి సైకిల్ పవర్ అట. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల సందర్భంగా నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 4 దశాబ్దాల్లో 5 సార్లు అధికారం, అందులో 4 సార్లు సీఎంగా చంద్రబాబు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనదే సరికొత్త రికార్డ్స్. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పోరాటము. మరో 4 సార్లు ప్రతిపక్ష పాత్ర. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జోరు, నేడు విభజిత రాష్ట్రంలో అదే జోరు. పడి లేచిందట ప్రతిసారి సైకిల్. ఆ పడి లేచిన దాంట్లో ఒకసారి పడ్డాక పవన్ కళ్యాణ్ నేను లేపిన అంటాడు. అంతకుముందే ప్రజలు లేపారు. మొన్న ఆయనే చెప్పిండు, పిఠాపురంలో వాళ్ళ పార్టీ ప్లేనరీ ఏదో జరిగింది, 12 సంవత్సరాలు ఉత్సవాలు జరిగితే ఆయన దాంట్లో చెప్పిండు, తెలుగుదేశం పార్టీ కింద పడ్డదాన్ని నేనే చేయి పట్టుకొని పైకి లేపిన అంటుండు. మరి అది అది రాయాలి వీళ్ళు. ఆంధ్రజ్యోతిలో కూడా రాసేది ఇదే వార్త. పడి లేచింది, అసలు నిత్యం ప్రజల కోసమే ఉంది. 4 దశాబ్దాల్లో 5 సార్లు అధికారం ఉంది, 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. దాంట్లో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల కోసమే. పడి లేచింది వాస్తవమే. ఆ పడి లేపిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మొన్న లేపిండు. నిత్యం ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్లా అయిందో అర్థం కావట్లే. నిత్యం ప్రజలే. మొత్తం 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉండు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. మొత్తం జీవితం అంతా ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసమే ఉన్నాడు. ఎక్కడ ఒక చిన్న వ్యాపారం పెట్టినట్లేదు, ఏడ ఎండీ లేడు, ఇంకోటి లేదు ఆయన. కానీ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ లాజిక్ ఏదో ప్రజలు చెప్తే ఆ పడి లేస్తారు వాళ్ళు కూడా, ప్రజలు కూడా. తెలుగుదేశం పార్టీ ఎట్టయితే లేచిందో పడి, ప్రజలు కూడా లేస్తారనేది ప్రజలు అనుకుంటున్నారు పాపం. ఇది మొత్తానికి 43వ సంవత్సరాలు ఏర్పడి తెలుగుదేశం పార్టీ ఏర్పడి 43 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రోగ్రాం పెడతారట. ఆంధ్రజ్యోతి చూద్దాం. భూ విలవెన్, మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపం, 191 మంది మృతులంట. ఇది ఒక వార్త ఇచ్చారు. పదే పదే ఏమిటిది, ఎమ్మెల్యే కొలకపూడిపై మళ్ళీ టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రఘురాము, ఎంపీ కేసినేని, సత్యనారాయణరాజుతో కమిటీ వేశారాడు. 10 నెలల ఘటనలపై నివేదిక సమర్పణ. తుది నిర్ణయం చంద్రబాబుదే. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు నిన్న అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చింది, డెడ్ లైన్ పెట్టి 48 గంటల్లో ఆ రమేష్ రెడ్డి అని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉండి ఆయన పైన చర్య తీసుకోకపోతే పార్టీ నేనే రిజైన్ చేస్తా అన్నాడు. ఆయన పైన చర్య తీసుకోలేదు, కానీ ఈయన పైన చర్య తీసుకోవడానికి కమిటీ వేశారు కొలకపూడి శ్రీనివాస్ పైన. దాంట్లో కమిటీలో ఎవరు ఉండడం వల్ల ఏ రమేష్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏ రమేష్ రెడ్డిని అయితే ప్రోత్సహిస్తున్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఉండో ఆయన్నే వేశారు కమిటీలో. అసలు కొలకపూడి శ్రీనివాసరావు ఏం చెప్తుండ్రు, రమేష్ రెడ్డి రెచ్చిపోవడానికి, రమేష్ రెడ్డి ఆగడాలకి కారణం ఎంపీనే, ఎంపీ మద్దతు ఇస్తుండ ఆయన. కానీ అదే ఎంపీని కమిటీలు వేశారు. రఘురామన్ వేశారు, నెట్టెం రఘురామ్ అనుకుంటా.
ఎంపీ కేశినాని సత్యనారాయణ రాజుకి కమిటీ వేశారు. 10 నెలల్లో ఏం చేసిండు అసలు? ఏది కొలికపూడి శ్రీనివాసరావు చేసిన పని. ఆయన కంప్లెయింట్ అధిష్టానం చేస్తే ఆయన మీద కమిటీ వేశారు. అంటే మొత్తానికి కొలికపూడి శ్రీనివాసరావుని బలి చేసే కార్యక్రమం స్టార్ట్ అయినట్టుంది. ఆంధ్రజ్యోతిలో పదే పదే వార్తలు వస్తున్నాయంటే ఇక ఆయనకు ముహూర్తం పెట్టారు. ఇక ముహూర్తం ఎప్పుడైందనేది తొందరలో తెలిసిద్ది. ఆయన బలి చేసే కార్యక్రమం తొందరలోనే ఉంది. వైఎస్ఆర్‌సీపీకి అప్పట్లో రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీ ఎట్లా అయిండో ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు అట్లా అయిండు. ఇది ఒక వార్త అయితే, నరకం చూపిస్తాను ఆయాల టెక్కల్లో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా, ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేసావంటే ఎంత ధైర్యం, నిన్ను కోర్టుకు లాగుతా, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ట్రాన్స్కో జేఈకి ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బెదిరింపులట, బిల్లు చెల్లించినందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించారని నోటి దురుసు, నరకం చూపిస్తాను ఆయాల అన్నాడట ఎమ్మెల్సీ మళ్ళైనా చట్టసభలో సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి నుంచి ఆయన లీడర్ వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన ఇంటికి కరెంట్ కట్ చేసిండట బిల్లు చెల్లించలేదని. మరి దీని వెనక నిజాలు ఏం జరిగిందో ఆంధ్రజ్యోతిలో రాసిండు. మంచిదే వార్త ఇది, రాయాలి కూడా. ఒక చట్టసభలో సభ్యుడు ఇట్లా ఉద్యోగుల్ని తిట్టడం ఇది అది కరెక్ట్ కాదు. నరకం చూపిస్తున్నాయాలా అని తిట్టడం అనేది తప్పు. అది తిడితే గిట్లా ఒకళ్ళ. కానీ ఆంధ్రజ్యోతి రాసే వార్తల్లో సెలెక్టివ్గా రాస్తుంది. ఇప్పుడు ఇదే విషయం తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఈ మధ్యకాలంలో ఇట్లాంటి తిట్లే తిట్టిండు. మరి ఎందుకు రాయలే? అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ హాల్లో రెవెన్యూ సెక్రటరీని రెవెన్యూ డిపార్ట్మెంట్ అత్యంత టాప్ లెవెల్ ఆఫీసర్ని నీ అంతు చూస్తా అని చెప్పిండట, బెదిరించిండట. అక్కడున్న ఒక మంత్రి వచ్చి చెప్పిండట, వారించితే కూడా ఏం లేదట. దాని గురించి ఆంధ్రప్రదేశ్లో పేర్లు చెప్పకుండా రాసిండు. ఇంకొక ఆయన పత్తిపాడేదో కాన్స్టిట్యూన్సీలో ఇన్ఛార్జి ఒక మహిళా డాక్టర్ పైన నువ్వు పశువా మనిషివా అని తిట్టిండట. మరి అది కనపడలేదా? ఇక అవి కూడా రాసి ఇది రాస్తే నీకు ఆ సీరియస్నెస్ కానీ వార్తాపత్రిక విలువ కానీ నైతికత కానీ ఉంటుంది. ఇది రాసిన మంచిదే. ఈయన తిట్టితే తప్పే, కేసు పెట్టాలి, అవసరమైతే పేపర్లో అన్ని పేపర్లలో రాయాలి వాస్తవంగా, మిగతా పేపర్లు ఎక్కడ రాయాలి. ఇది ఒక వార్త. యాక్షన్కి రియాక్షన్ అట. యాక్షన్ కంటే కొలికపూడి యాక్షన్కి రియాక్షన్ ఏంటంటే నీ మీదనే చర్య. ఇప్పుడు సహజంగానే అదే జరుగుతుంది. ఎవరైనా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారట. అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని బట్టి, అఫెన్స్ని బట్టి కాదు వ్యవహారం. కంప్లైంట్ తెలుగుదేశం వాళ్ళు ఇస్తే ఒక రకం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద ఉల్టా కేసు. ఇదే అయింది కథ. రైట్, నెక్స్ట్ ఈనాడు. ఇది మయన్మార్ థాయిలాండ్ది ఇచ్చిండు ఒకటి. శ్రమించిన నేతలకు పదవులు వచ్చినాయట. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, వైద్యుడి కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అనిత. మంచిది, సంతోషం. డాక్టర్ సుధాకర్ అని అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ కేసు పెట్టి వేధించారు, తర్వాత చనిపోయిందని తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి 10 నెలలు అయిన తర్వాత కూడా ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకు పైన కనీసం ఇన్వెస్టిగేషన్ లేదని చెప్పి ఆమె పాపం స్వయంగా వాళ్ళ తల్లి ఫోన్ చేసిందట వంగలపూడి అనితకి, హోంమంత్రి గారు. మీరేం ప్రతిపక్షంలో ఉన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మేము వస్తే ఏదో చేస్తాం ఉద్ధరిస్తామని, నా కొడుకు అన్యాయం జరిగిందంట్రీ, నా కొడుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపిందంట్రీ, మరి దానిపైన ఏమి ఉలుకులేదు పలుకులేదంటే నేను వచ్చి కాస్త టైం వేయండి అని అడిగిందట. లేదు నేనే వస్తా అని చెప్పి ఆమె పబ్లిసిటీ కోసం వచ్చింది, కలిసింది, మంచిదే. అంటే 10 నెలలు అయిందంటే ఏం లేవు చర్యలు. మమ్మల్ని ఆదుకోండి అంటే మేము అండగా ఉంటాం అన్నది. మరి అండగా ఉండడానికి 10 నెలలు పట్టిందే? అది ఎప్పుడో కేసు కదా. కదంబరి జత్వాన్ని ఎక్కడో ఉన్న ముంబై నుంచి పట్టుకొచ్చి రోజులలో, నిమిషాలలో, గంటలలో స్పెషల్ ఫ్లైట్లో తెస్తే ఇక్కడ మీ పక్కనే ఉన్న, మీ కాన్స్టిట్యున్సీ పక్కనే ఉన్న విశాఖపట్నంలో ఉన్న డాక్టర్ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, వాళ్ళకి అసలు ఆ చట్ట ప్రకారం చేయాల్సిన సాయం కానీ ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి మేము కలుస్తామన్నాక వచ్చి కలవటం, దాని అర్థమైంది. ఎట్ ద సేమ్ టైము రాజమండ్రిలో ఒక ఫార్మసీ విద్యార్థిని పైన జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వంగలపూడి అనిత గారు ఆ పరిసర ప్రాంతాలే కదా, ఎందుకు పరామర్శించలేకపోయారు? పాయకరావుపేట కదా, దగ్గర దగ్గరే ఉంటాయి అన్నీ. ఇది ఒక వార్త. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సంబంధించి పరామర్శించారట, మేము చూసుకుంటాం అన్నారట. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కూతురుది ఈ సుధాకర్ కుటుంబాన్ని ఒకటే కథ. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు వాడుకున్నారు పాపం. ఇప్పుడు దాని గురించి ఊసలేదు, వాళ్ళు గిలగలు కొట్టుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక, ఏం చెప్పుకోవాలో తెలియక. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాను. థ్యాంక్ యూ.